బస్ స్టాండ్ లో మటన్ మొగలై బిర్యానీ తిన్నానండి. ఎలా ఉంటదని అయితే అస్సలు అనుకోలేదు. బస్ స్టాండ్ లో బిర్యానీ ఏంట్రా బాబు అనుకుంటారేమో. అసలు విజయవాడ బస్ స్టాండ్ లో దొరకందే ఉందో చెప్పండి. ఈ రోజు మాత్రం గట్టిగా తిందామని ఫిక్స్ అయ్యాం. బస్ స్టాండ్ బయట ఉన్న శ్రీ బాలాజీ మిలిటరీ హోటల్ కి అయితే వచ్చామండి. మీరైతే తక్కువలో తక్కువ ఎన్ని స్టార్టర్స్ తింటారో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఫస్ట్ షెజ్వాన్ చికెన్ తో మొదలెట్టాం. తర్వాత ఇది చూసారా, వెజ్ కేమా బాల్స్ అంట. దీంట్లోకి కాంబినేషన్ చిల్లీ సాస్ టమాటా సాస్ ఇచ్చారు. ఈ స్టార్టర్ మాత్రం భలే ఉందండి. లోపల మొత్తం కూరగాయలతో నింపేశారు. వెజ్ ఎక్కువ తినేవాళ్ళు లేదంటే వెజ్ స్టార్టర్ తిందాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అసలు ఇదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్. చికెన్ 555. ఇంకెన్ని స్టార్టర్లు తింటారో బాబు అంటారేమో. ఇదే లాస్ట్ బట్ నాట్ లీస్ట్. క్రిస్పీ పన్నీర్ చెప్పామండి. కరకరలాడుతూ కేకలా ఉంది. పన్నీర్ తినే వాళ్ళకైతే పండగనే చెప్పాలి. సరే ఇప్పుడు అసలు మ్యాటర్ లోకి వచ్చేద్దాం. నేను ఫస్ట్ టైం తింటున్నానండి మటన్ మొగలై బిర్యానీ. ఇంతకు ముందు అయితే మటన్ దమ్ తిన్నాను, మటన్ ఫ్రై తిన్నాను, కానీ ఇది మాత్రం ఫస్ట్ టైం. అసలు ప్లేట్ లో బిర్యానీ వడ్డిస్తున్నప్పుడే వాసన అయితే అదిరిపోయింది. ఎలా ఉంటదా అని ముందు ఒక 2 ముద్దలు తిన్నానండి. ప్లెయిన్ బిర్యానీ బాగుంది, కానీ మటన్ ముక్కకి ఏదైతే మసాలా ఉందో అది బిర్యానీలో బాగా కలిపి అప్పుడు ఒక్క ముద్ద తింటే ఉందండి నా సామిరంగా. మటన్ ముక్క కూడా భలే సాఫ్ట్ గా ఉందండి. అది అయిపోగానే ఈ మిలీనియం బిర్యానీ చెప్పామండి. ఈ బిర్యానీలో 2 పెద్ద పెద్ద లెగ్ పీసులతో పాటు మధ్యలో బోన్లెస్ కర్రీతో వచ్చిందండి. ఇదైతే మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుందండి ఇది కూడా ఫ్లేవర్. ఎస్పెషల్ గా లెగ్ పీస్ అయితే మాత్రం అరిపించేసింది. టేస్ట్ కూడా కొత్తగా డిఫరెంట్ గా ఉంది. అవును, ఇంతకీ మీకు చికెన్ బిర్యానీ ఇష్టమా మటన్ బిర్యానీ ఇష్టమా కామెంట్ చేయండి. ఇది చూడడానికి అచ్చం నాన్ వెజ్ బిర్యానీ లాగానే ఉంది కదా, కానీ నాన్ వెజ్ అయితే కాదండి, మిక్స్డ్ వెజ్ బిర్యానీ. కర్రీ చూడడానికి మంచి టెంప్టింగ్ గా ఉంది కదా, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందంట. ఈ రెస్టారెంట్ అయితే మనకి రాత్రి 3 వరకు కూడా ఉంటుంది. అదే పక్కనున్న ఈ హోటల్ అయితే 24 గంటలు ఓపెన్ చేసే ఉంటుందండి. విజయవాడ ఏ పని మీద వచ్చినా సరే బస్ స్టాండ్ దగ్గర ఫుడ్ తింటాకైతే అసలు ఇబ్బందే లేదండి. మీల్స్, టిఫిన్స్, రైస్ ఐటమ్స్ అన్ని ఉంటాయండి. అంతేకాదు మీరు స్టే చేయాలంటే బడ్జెట్ లో రూమ్స్, డార్మెటరీస్ కూడా ఉంటాయండి. మీరు కూడా వీలైతే ఇటు వచ్చినప్పుడు ఫుడ్ ట్రై చేయడం మర్చిపోకండి. షిరిడి బాలాజీ హోటల్ మన విజయవాడ బస్ స్టాండ్ బయటే ఉంటుంది. మీరు వెళ్తూ వెళ్తూ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు మళ్ళీ కలుద్దాం.